అగ్ని ప్రమాదాల నివారణ భద్రతపై ఎల్లారెడ్డి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ కృష్ణయ్య, లీడింగ్ ఫైర్ మ్యాన్ వినోద్ కుమార్లు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శుక్రవారం నిర్వహించే అవగాహన సదస్సులో భాగంగా ఎల్లారెడ్డి అగ్నిమాపక అధికారులు సిబ్బందిని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి పడకుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అందుబాటులో ఉన్న పరికరాలను ఎలా వినియోగించుకోవాలో విద్యార్థులచే స్వయంగా డ్రిల్ చేయించుకున్నారు. అగ్ని ప్రమాదాల సమయంలో అగ్నిని నియంత్రించడం, తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులను రక్షించడంపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లుగా వారు తెలిపారు. అగ్ని ప్రమాదాలను నివారించడం వల్ల విలువైన ప్రాణాలతో పాటు ఆస్తులను రక్షించిన వారు అవుతామని వారు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరమైన నెంబర్ 101కి కాల్ చేయాలని ఆయన సూచించారు. అలాగే పాఠశాలలోని భవనంలో విద్యుత్ వైర్లు, పాఠశాలలో అగ్నిమాపక నిబంధనల ప్రకారం ఉండాల్సిన వాటి చర్యల గురించి ప్రిన్సిపల్ అనిల్కు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది పరశురాం, సురేష్ సింగ్, బాలకిషన్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రైడే డెమోన్స్ట్రేషన్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం నాడు కంపల్సరీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈరోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ వైర్కు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి వాటిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ గారికి తెలియడం అనేది, ఫైర్కి సంబంధించిన అంశాలు పిల్లలకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు కూడా ఫైర్కి సంబంధించిన అంశాలలో కొద్దిగా తర్ఫీదిస్తే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏదైనా ఫైర్స్ అయినప్పుడు, స్కూల్స్లో ఫైర్స్ సంభవించినప్పుడు కానీ, వాళ్ళు ఈ బిల్డింగ్లో ఫైర్ అయినప్పుడు బయట పోవడానికి కానీ, ఈ బిల్డింగ్లో ఫైర్ అయినప్పుడు మంటలు ఆపే విధానం గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క నామ్స్ కూడా, బిల్డింగ్కి సంబంధించిన నామ్స్ కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అనేది, ఎక్కడైనా విద్యార్థులకు ఈ యొక్క ఫైర్ మీద అవగాహన కలిగినట్టయితే వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు 101కు ఫోన్ చేసి ఆ కంట్రోల్ రూమ్కి ఎక్కడ ఫైర్ సంభవించింది వాళ్ళు రావడానికి సరైన అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్తూ ఆ ప్లేస్ని ఏదైతే చెప్తే అది కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఆ కంట్రోల్ రూమ్ నుండి మనకు ఫైర్ సమాచారం అందుతుంది. ఆ సమాచారం అంటే ఎవ్రీ మొబైల్లో ఫ్రీ మొబైల్ కాబట్టి 101 ఫ్రీ సర్వీస్ కాబట్టి ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ ద్వారా, స్టాఫ్ ద్వారా విద్యార్థులను తెలియజేయడం జరిగింది. ఈ రకంగానే మనం భవిష్యత్తులో కూడా అన్ని అగ్ని ప్రమాదాలను కాపాడినట్టయితే, విలువైన ఆస్తులు కాపాడినట్టు, అట్లాగే పిల్లల యొక్క ప్రాణాలు కానీ, స్టాఫ్ యొక్క ప్రాణాలు అందరినీ కూడా ఈ ప్రభుత్వం కానీ ప్రైవేట్ పరంగా అన్ని ఆస్తులను కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా పిల్లలందరికీ తెలియజేసుకుంటూ వాళ్ళని వెళ్ళి ఎడ్యుకేట్ చేయడానికి మన అగ్నిమాపక శాఖ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది.